హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లిష్మా క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కావ్య వచ్చేసి జీవన తరంగాలు సీరియల్ని తను చేయట్లేదని చెప్పి అనౌన్స్ చేసేసింది. ప్లస్ తన ప్లేస్లో వచ్చేసి కీర్తి భట్ గుర్తుందా, తను వచ్చేసి ఇప్పుడు జీవన తరంగాలు సీరియల్లో చేస్తుందట. యాక్చువల్గా మనకందరి న్యూస్ ప్రకారం తనకి న్యూ ఆఫర్స్ వస్తున్నాయి. ప్లస్ ఆటలో చేస్తుంది, ఇంకొకటి ఆల్రెడీ సర్కార్లో చేస్తుంది, ఇంకొక అంటే ఇప్పుడు రౌడీస్, టెరిటరీస్, అగ్ని పరీక్ష అసలు చాలా వస్తున్నాయి కదా. అన్నిటికంటే మెయిన్ బిగ్ బాస్ సీజన్ 10. తను ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్ళిపోతుందని చెప్పి చాలా అసలు అది పుకారు అనటం కంటే అది రియల్ అనే చెప్పొచ్చు. అందుకని జీవన తరంగాలు సీరియల్ వదులుకుందని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఏప్రిల్, ఇంకో 3-4 మంత్స్లో సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. అదర్వైజ్ ఓటీటీ ఉంటుంది కదా మధ్యలో, ఆ ఓటీటీ కూడా స్టార్ట్ అవబోయే ఛాన్స్ ఉందట. మేబీ ఓటీటీలో వస్తుందేమో కావ్య, చూద్దాం. యాక్చువల్‌గా మనకు దాని న్యూస్ ప్రకారం కావ్య అయితే కంపల్సరీ వస్తుంది. ప్లస్ ప్రియాంక శివ్ గుర్తున్నాడా, శివ్ కూడా వస్తున్నాడట. ప్లస్ మనకి తెలిసినంత వరకు అమర్దీప్ 5 తేజస్విని కూడా వస్తుంది, సుహాసిని కూడా వస్తుందని చెప్పి అంటున్నారు. చూడాలి. పక్కా న్యూస్ అయితే కావ్యది పక్కా న్యూస్. బట్ మిగిలిన వాళ్ళైతే చూడాలి, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు రారు అనేది మనకి ముందు తెలుస్తుంది. కావ్యానైతే సీజన్ 7, సీజన్ 8 అయిపోయిన తర్వాత, అంటే నిఖిల్ ఎప్పుడైతే విన్ అయ్యి వచ్చాడో అప్పటి తర్వాత దానిలోనే కావ్యాన్ని పిలుస్తారన్నారు. ఆఫ్‌కోర్స్ పిలిచారు. లాస్ట్ వరకు కూడా బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ వరకు కూడా కావ్య వస్తుందని చెప్పి అన్నారు. బట్ లాస్ట్‌లో తను అంటే అప్పుడే కదా బ్రేకప్ అయింది, అందరూ దాని గురించి అడుగుతారని చెప్పి కొంచెం దూరంగా ఉండి తను రానని చెప్పిందట. ఇప్పుడైతే తన గురించి అంటే బ్రేకప్ గురించి అడగడం మానేశారు. ప్లస్ నిఖిల్ గురించి తన దగ్గర ఎత్తడం కూడా మానేశారు. ఇప్పుడు సుడిగాలి సుధీర్‌తో కొంచెం క్లోజ్‌గా ఉంటుంది. క్లోజ్‌గా ఉండటం అంటే తను ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ కాదు, ఆన్ స్క్రీన్‌లో ఎక్కడైనా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అందరికి నచ్చుతుంది కాబట్టి, వాళ్ళిద్దరు చేసే డాన్స్‌లైనా, స్కిట్‌లైనా అన్నీ నచ్చుతున్నాయి కాబట్టి, ఎక్కడికైనా వెళితే వాళ్ళిద్దరి గురించి అడుగుతారు మేబీ. ఎందుకంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారని చెప్పి చాలా రూమర్స్ కూడా వచ్చినాయి. చూద్దాం, వాళ్ళిద్దరి గురించి అడుగుతారు కాబట్టి ఇంక ప్రాబ్లమ్ ఏం లేదు. వాళ్ళిద్దరూ ఏంటి, రష్మి అంతకుముందు సుడిగాలి సుధీర్ రష్మిన్ గురించి అడిగారు. సో దాన్ని అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ తను ఇప్పుడు మోడర్న్‌గా అయింది. తను కంపల్సరీ వెళ్తుంది. ఈసారి తను వెళ్తే చూద్దాం. అంటే మనకి మన ఫేవరెట్స్ ఎవరెవరు వెళ్తారో చూద్దాం. ప్రతిసారి నేను బిగ్ బాస్‌కి సంబంధించి రివ్యూస్ ఇస్తున్నాను. బట్ కొంచెం తక్కువగానే ఇస్తున్నాను. ఈసారి అయితే ప్రతిదీ క్యాప్చర్ చేసి జరిగిన అది సీరియస్‌గానా జరిగినా, జోక్‌గా జరిగిన ఏవైనా కూడా ప్రతిదీ క్యాప్చర్ చేసి నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో బిగ్ బాస్ సీజన్ 10 అయితే నా ఛానల్‌లో రివ్యూస్ వస్తాయి. సో మిస్ అవ్వకండి. దానికంటే ముందు రౌడీస్, టెరిటరీస్ వాటికి సంబంధించి కూడా వస్తాయి. ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి సంబంధించి ఇప్పుడు చాలా జరుగుతున్నాయి హౌస్‌లో వచ్చేసి. అంటే మనకి బిగ్ బాస్‌కి ఉన్నంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించట్లేదు. శివ్ వచ్చేసి తనకి కాలికి చిన్న యాక్సిడెంట్ లాగా అయింది. అంటే పడ్డాడు. అక్కడ ఆల్రెడీ చూసుంటే క్లైంబింగ్ లాగా ఒకటి ఎక్కి అక్కడి నుంచి స్టార్స్ తీసుకురావాలి. శివ్ ఎక్కువ స్టార్సే తీసుకొచ్చాడు. బట్ అంటే 2-3 స్టార్స్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చేటప్పుడు తనకు కాలు స్లిప్ అయ్యి థ్రెడ్‌కి కాలు తగిలి పడ్డాడనమాట. పడ్డప్పుడు తన కాలు కొంచెం నడవడానికి లేకుండా అయిపోతుంది. బట్ అక్కడ ఎక్కువ పాయింట్స్ గెలుచుకుంది కూడా శివే అనమాట. సో శివ్ గెలుచుకున్న తర్వాత లాస్ట్‌లో అంటే పాయింట్స్ 0 పాయింట్స్ ఉంది వాసంతి హస్బెండ్‌కి. ప్లస్ మహేష్ శాండ్రా ఫస్ట్ నుంచి కూడా గేమ్స్ అంతగా ఆడుతున్నట్టయితే నాకు అనిపించలేదు. తనకి వాళ్ళు చెప్పడమేమో మాకంత స్కోప్ రాలేదని చెప్పి. స్కోప్ రాకపోవడం కాదు, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ పెడితే స్కోప్ వస్తుంది. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టినట్టు నాకైతే అనిపించలేదు. చాలా జోల్‌గా తీసుకుంటున్నారు. ప్లస్ గేమ్ ఆడేటప్పుడు కూడా అంటే అందుకనే పక్కన ఏ టీమ్‌లో కూడా వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. వాసంతి, శివ్ చేసిన దానికైతే అంటే వాళ్ళు స్టోన్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పటికి వాళ్ళ మీద హోప్స్ పోయినాయి అని చెప్పి బాను వాళ్ళ మీద అసలు నేను పట్టించుకోను అని అంటాం. సంధ్య, బిట్టు వీళ్ళు అట్లా జరుగుతున్నాయి అనమాట. సో చూద్దాం ముందు ఇంకేం జరుగుతుంది అనేది. ఎవరు ఎలిమినేట్ అయ్యారు అదంతా కూడా నేను ఇమేజెస్ పెడతాను, చూసేయండి. సో అది వచ్చేసి నిఖిల్ కావ్యకి సంబంధించిన అప్డేట్, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి సంబంధించిన అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.